నేను చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ బాగా వచ్చిందనమాట. నేను చాలా ఈజీగా చేసేస్తానండి. చూద్దామా ఎలా చేశానో. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కోసేసుకోండి. కోసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ముందుగానే కడిగి ఉంచుకొని అప్పుడు కోసేసానండి. ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. వేసుకొని మసాలాలు వేయండి. యాలకులు, చెక్క, లవంగాలు, ఆకు వేసేసి కొంచెం వేపండి. వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి అవి ఉల్లిపాయ మగ్గినాక అప్పుడు టమాటా కూడా వేసేయండి. టమాటా దమ్ బిర్యానీకి అవసరం లేదండి, కానీ నేను అన్నిట్లోనూ వేసేస్తూ ఉంటాను టమాటా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి వేపండి. కొంచెం నిమ్మరసం పిండండి. తర్వాత ఈ మసాలా పొడి అండ్ ధనియాల పొడి వేయండి. అండ్ ఉప్పు, కారం, పసుపు వేసేసి బాగా కలపండి. చికెన్ కూడా వేసేయండి. వేసి మూత పెట్టి బాగా కలపండి. మళ్ళీ మూత పెట్టేసుకోండి. కొంచెం పెరుగు వేయండి, ఎందుకంటే గ్రేవీ టేస్ట్ వస్తుందన్నమాట. పక్క పొయ్యి మీద వాటర్ పెట్టేసుకుని బాగా మరిగిని అందులో సాల్ట్, నూనె, మసాలాలు వేసేసానండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కూడా వేసేసాను. దాన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలండి. రెండు కర్రీలో చూసుకోవాలి అండ్ ఈ రైస్లో కూడా చూసుకోవాలి. ఉడికేటప్పుడే రైస్కి సాల్ట్ పడుతుందండి. సరిపోకపోతే చూసుకుని మళ్ళీ వేసుకోండి. ఈ స్ట్రైనర్లో వేసేయండి. ఉడికినాక కొంచెం బాగానే ఉడకాలి. 90% పైన ఉడుకోవాలండి. ఉడికిపోతే ఇంకా డౌట్ ఉండదు, పలుకు ఉండదు అనమాట. కర్రీ అయిపోయిందండి, రైస్ అయిపోయింది. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో నెయ్యి వేసండి. అడుగున కొంచెం కర్రీ వేసి సర్దండి. తర్వాత ఉడికించిన హలా రైస్ కూడా వేసేసుకుని సర్దుకోండి. అది దీంట్లో మిల్క్లో కలర్ కలిపానండి. ఆ వాటర్ అక్కడక్కడ జల్లండి. కొంచెం గంజి వాటర్ కూడా తీసానండి, అది కూడా జల్లండి. కొత్తిమీర చల్లండి. ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ కర్రీ వేసి ఇంకో లేయర్ కర్రీ వేసేసి ఉన్న రైస్ మొత్తం వేసేయండి. వేసేసుకొని పైన మళ్ళీ కలర్ కలిపిన మిల్క్, గంజి వాటరు, కొత్తిమీర, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్, నెయ్యి ఇలా అంతా వేసేసుకుని మూత పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గుతుంది. వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ